నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। కామారెడ్డి మండలం ఉగ్రవాయి గురు రాఘవేంద్ర రైస్ మిల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్। కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతుల బతుకులు ఆగమాగం। ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కొనుగోలు చేయడంలో జరుగుతున్న జాప్యం వల్ల రైతుల బతుకులు ఆగమాగం అయ్యాయి। కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాల వల్ల పంటలు వర్షం నీళ్లలో తేలియాడడంతో రైతులు కన్నీళ్లు పెడుతున్నారు। బుధవారం బారాస సీనియర్ నాయకుడు మాజీ జెడ్పీటీసీ పడిగెల రాజేశ్వరరావు మండలంలోని పద్మాజివాడి బొంపల్లి కల్వరాల్ మల్లుపేట్ సదాశివ నగర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించగా రైతులు కన్నీరు అవుతున్నారని మాజీ జెడ్పీటీసీ రాజేశ్వరరావు అన్నారు। పద్మాజివాడి సొసైటీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున రైతులు ఆందోళనకు దిగారు। లారీలు రాక నెల రోజుల నుంచి కాంటల్ చేసిన ధాన్యం కూడా కల్లాల వద్ద ఉండటం వల్ల వర్షానికి నానిపోయాయని రైతుల ఆందోళన వ్యక్తం చేశారు। తడిసిన ధాన్యాన్ని పరిశీలించవలసిన అధికారులే రైతుల బాధలు చూసి దూరం నుంచే దొడ్డదారిన వెళ్లిపోతున్నారు। ఒకపక్క మండలంలోని దాదాపు 15,000 క్వింటాళ్ల ధాన్యము తరలించలేకపోవడం వల్ల వర్షాలకు తీవ్ర నష్టం జరిగింది। ఏది ఏమైనా గత 10 ఏళ్ల పాలనలో వ్యవసాయం పండుగ లెక్క ఉండగా మళ్లీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వ్యవసాయం దండగ మార్చిందని మాజీ జెడ్పీటీసీ ఆరోపించారు। ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి ఆయన అధికారులతో ఫోన్లో మాట్లాడగా లారీలు ఏర్పాటు చేసి ధాన్యం తరలిస్తామని సమాధానం ఇస్తున్నారు। మండలంలో మల్లుపేట్ గ్రామంలో 200 సంచుల కాంటాక్ట్ చేసిన వరి ధాన్యం నీళ్లలో పూర్తిగా తడిచిపోయింది। దీంతో రైతులు గడ్డమీది నడిపి గంగారం బుచ్చయ్య కుక్కల రాజయ్య మారుపాక చిన్న గంగయ్య పోతరాజు చిన్న రాజ్యాలు నీళ్లలో నుంచి తీసి సంచులను బయట తీస్తున్నారు। వారికి కూడా మాజీ జెడ్పీటీసీ ధైర్యం చెప్పి అక్కడి నుండి అధికారులతో మాట్లాడారు। ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల బతుకులు ఆగమయ్యాయని సింగిల్ విండోలలో సిబ్బంది తమ ఇష్టానుసారంగా ధాన్యాన్ని పంపుతున్నారని ముందుగా సెంటర్కు తెచ్చిన రైతులను కాదని పాలకవర్గ సభ్యులు పంపిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు। కూడా ఇప్పటికైనా అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు। ప్రభుత్వము రైతుల జీవితాలతో ఆటలాడుకుంటుంది। మరి ముఖ్యంగా ప్రభుత్వం గుడ్డిగా ఉన్నదంటే ఇంకా పాలకవర్గం ఇంకా గుడ్డిగా పనిచేస్తుంది। ఎక్కడైతే పాలకవర్గం మెంబర్లు ఉన్నారో వాళ్ళ మక్కలు తరలించడానికి వచ్చిన వాహనాలను ఉపయోగిస్తారు తప్ప మరి 20 నెల రోజుల నుంచి పోసిన రైతులకు సీరియల్ నెంబర్ ప్రకారం పోతే మరి రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పి వీళ్ళందరూ రైతులు ఇలా డిమాండ్ చేస్తున్నారు। ముఖ్యంగా వర్షాల వల్ల రాత్రి కురిసిన వర్షానికి మొత్తం పంట నానిపోయింది, సంచులలు ఉన్నాయి కూడా ఖరాబ్ అయినాయి। ఇటు వడ్లు కానీ మక్కలు కానీ తీవ్ర ఇబ్బందులు। ఇంకా జొన్నలు కొంటామని చెప్పి ఇంకా జొన్నల కాంటం దిక్కులేదు। మరి ప్రభుత్వానికి ఏంటంటే రైతులను మోసం చేయకుండా మీరు ఏదైతే చేయాలనుకుంటారో అది నిర్దిష్టంగా పనిచేసినట్టయితే మరి రైతులకు కూడా మేలు జరుగుతుంది। ఇలా చూస్తుంటే మరి పద్మాజివాడి మల్లిపేటు కల్వరాల రైతాంగాన్ని చూస్తే మరి ఘోరమైన పరిస్థితి అయింది। మా నీళ్ళకి వెళ్ళి మక్కలు దేవే పరిస్థితి అయింది, సంచులు నింపినవి కూడా నానిపోయినాయి। మరి ఈరోజు మరి లారీలను పంపించమని చెప్తున్నారు। వీళ్ళన్నీ కోరేది ఏంటంటే కాంటలు చేసిరు, మరి కనీసం లారీలను పంపితేనన్నా మా మక్కలు చేరుతాయి వెళ్ళిపోతాయి అని చెప్పి రైతులు కోరితే అధికారులు నిమ్మకు నీరెత్తినట్టున్నారు। అధికారుల నిర్లక్ష్యం ఉంది। మరి ముఖ్యంగా కూడా ఏ అధికారిని అడిగినా కూడా లారీలు వస్తున్నాయి అంటున్నారు తప్ప లారీలు రావడం లేదు। మరి వచ్చిన లారీ కూడా అది లోడ్ చేసుకుంటుందని కూడా నమ్మకం లేకుండా అయింది। మరి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము మరి రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటుంది। మరి గతంలో అయితే వ్యవసాయం పండుగుండే, ఇవాళ మళ్ళీ దండుగానే పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం। ఇప్పటికైనా మా డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా మీరు ప్రతి ధాన్యాన్ని కొనకపోతే చేతులు ఎత్తేయండి, మధ్య దళారీల పాలన అవుతుంది। ఇవాళ
రైతులు ఈ ప్రభుత్వ విధానాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకొని ఇయ్యాలనే 1850 రూపాయల కాడికి మక్కలు కాంటా చేసుకునే పరిస్థితి వచ్చింది. మరి ఏదైతే మీరు మద్దతు ధర ప్రకటించారో దానికి మీరు కొనుగోలు చేసినట్టయితే ఈ 5 రోజులలో మొత్తం మక్కలను తరలించినట్టయితే మరి రైతులకు మేలు జరుగుతుంది. ఒకవేళ లేని ఎడల మరి రైతులందరూ కలిసి కూడా ప్రభుత్వ కార్యాలయాల మీద దాడులు కానీ రస్తా రోకోలు కానీ నిరసన తెలిపే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఒక అధికారిని నియమించమని చెప్తున్నాం. గతంలో అయితే ఇటువంటి పరిస్థితి వస్తే రోడ్ల మీద పోలీసులను పెట్టి లారీలను మలుపుకొచ్చి ధాన్యం తరలించి రైతులకు మేలు చేసే పరిస్థితి ఉండే. ఇవాళ రైతుల గురించి పట్టించుకోవడం లేదు, ఖాళీ మాటలు చెప్తున్నారు పోతున్నాయని చెప్పి అదని ఇదని. ఈ ధాన్యం తరలించినాక మరి రైతులు ఎక్కడ ఇబ్బందులు పడరు, రైతులు ఎవరిని కూడా ఒక మాట కూడా అనరు. 6 కాలం కష్టపడి పండించిన పంట మరి ప్రభుత్వం కొనుగోలు చేసి కాంటలు చేసి కూడా సంచులను తరలించకపోవడం ఎంత మూర్ఖత్వమో ఒక్కసారి గ్రహించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ముఖ్యంగా మండలంలో అధికారి కానీ జిల్లా యంత్రాంగం కానీ మాటలు కాకుండా మీరు క్షేత్రస్థాయిలో వచ్చి మరి రైతు పరిస్థితులను చూసి రైతు ధాన్యాన్ని తరలించాలని చెప్పి కూడా జిల్లా యంత్రాంగాన్ని మేము డిమాండ్ చేస్తాం. అకాల వర్షాలతో ఆగమాగం అవుతున్న రైతన్నలు. లారీలు రాక నెల రోజుల నుండి కల్లాల దగ్గర కావాలి. నిస్సాయ స్థితిలో దళారీలకు అమ్ముతున్న మొక్కజొన్న ధాన్యం రైతన్నలు. తాడ్వాయి మండలం తాడ్వాయి కృష్ణాజివాడి మక్కల కొనుగోలు కేంద్రంలో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్న బస్తాలు తడిశాయి. చెప్పు నీ పేరేం పేరు? మక్కలు ఇక్కడ పోసి కాంట అయినాయి, ఎక్కిత్తలేరు. ఓళ్ళు పైసలు ఇస్తే వాళ్ళకు అంతే. మరి నేను చెప్తున్నా కదా, ఉన్న చెప్తున్నా మరి 200 బ్యాగులు నెల రోజులే కాంట అయ్యి ఇప్పటికీ పోతలేవు. పేరు అత్తలేరు అంటున్నారు, అది అత్తలేరు అంటున్నారు. పేరు రానోళ్ళే ఎక్కిస్తున్నారు రాత్రి మొత్తము. మేము రైతులము బాధ అవుతుంది మాకు వర్షాలు పడి. మా తాడే మరీ నడుస్తా నెల రోజులే 20 రోజులు అవుతుంది. రాత్రి పట్టే కదా అయ్యా నాన్నే కదా. ఓలో ఎక్కిస్తున్నారు, లిస్టు లేని వాళ్ళు ఎక్కిస్తున్నారు, లిస్టు ఉన్న వాళ్ళు ఇక వంటున్నాయి. చాలా నీళ్ళు పెట్టుకొని మేము బాధపడ్డాము. ఏదో గవర్నమెంట్ కూడా ఉంటున్నాయని ఇది పెట్టినాము. లేకుండా 2000 బయట ఉంటే అట్టే అమ్ముకుంటుంటే మా బాధ మాకు. మెత్తబడ్డ బొంతలు మీది ఎండిపోతాయి జర గాలిపు వెళ్తే. నాలే బొంతలు మెత్తబడ్డాయి మొత్తము పెట్టుకున్నాను అంతే తగ్గలేదు. కామారెడ్డి బస్టాండ్ ఆవరణలో తేదీ 27 మే 26 రోజున దొంగతనాలు జరుగకుండా జాగ్రత్తలు. వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సైబర్ నేరాలపై అవగాహన. హెల్మెట్ ఉపయోగంపై డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని గౌరవనీయులు కామారెడ్డి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ గారి ఆదేశానుసారం పోలీస్ కళాబృందంచే అవగాహన కార్యక్రమం. సైబర్ నేరాల టోల్ ఫ్రీ నం 1930 ఓటీఓలు ఎవరికీ చెప్పవద్దని. అత్యవసర సమయంలో డైల్ 100 కాల్ చేయాలని. మహిళలకు రక్షణగా షీ టీం ఉంది. షీ టీం టోల్ ఫ్రీ నం
87,26,86,094 అంతేకాకుండా రోడ్డు ప్రమాదాలు నివారణ కోసం హెల్మెట్ ధరించాలని వేసవి కాలంలో దొంగతనాలపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని చిన్న పిల్లలు సెలవుల సందర్భంగా ఈతలకు పోయి ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కార్యక్రమం చేయనైనది. పోలీస్ కళాబృందం ఇన్ఛార్జి హెడ్ కానిస్టేబుల్స్ రామంచ తిరుపతి, శేషరావు, పోలీస్ కానిస్టేబుల్స్ ప్రభాకర్, సాయిలు మాటలు పాటలు ద్వారా కార్యక్రమం చేయడమైనది. ఈ కార్యక్రమంలో కామారెడ్డి షీ టీం సభ్యులు WPC సౌజన్య, PC భూమయ్య, మానవ అక్రమ రవాణాపై PC రాజేందర్ గారిచే అవగాహన మరియు వివిధ ప్రాంతాలకు వేళ్లు ప్రయాణికులు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,52,000, వెండి 2,560 రూపాయలు. ఇంతటితో వార్తలు సమాప్తం. మళ్ళీ మరుసటి వార్తలో కలుసుకుందాం.